హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన తెలుగు ఫ్యాషన్ టెక్లో ట్రౌజర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో 10 నిమిషాల్లో నేర్చుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ తెలుగు ఫ్యాషన్ టెక్. కొలతలైతే పొడవు 38, దాని ప్రకారంగా ఇది కిస్తా 15, మనం 13 తీసుకుంటాము. ఆ 15లో 2 ఇంచెస్ ఏమో లాడా వస్తుంది, పట్టీ వస్తుంది. ఆ పట్టీకి ఆ 13 ఇంచెస్ కలిపితే 15 అవుతుంది కిస్తా. పెద్దవారికి అయితే, చిన్న సైజు అయితే వేరేగా ఉంటుంది. ఇది పెద్దవారి సైజు. క్లాత్ 2 మీటర్లు తీసుకోవాలి. మనము 2 మీటర్ల క్లాత్ తీసుకోవాలి. ఈ 2 మీటర్ల క్లాత్తో మనం ఎలా చేయాలో ఒకసారి చూడండి. క్లాత్ అనేది 4 మడతలు ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ కటింగ్ కసి అది ఆపోజిట్లో పెట్టాలి. మన కసి 4 మడతలు ఫోల్డింగ్ చేయాలి. ఈ 4 మడతల కాసి మనము కిస్తా ఇక్కడ కార్నర్లో కిస్తా తీసుకోవాలి. కిస్తా అనేది ఒక్కసారి మీకు చూడండి, పొడవు 38, కరెక్ట్గా 38 పెట్టాం. చూడండి, పొడవు 38. కిస్తా ఇక్కడ ఫస్ట్ 4 ఇంచుల్లో మనము ఒక టిక్ పెట్టుకోవాలి. 4 ఇంచుల్లో ఇగో కిస్తా పొడవు మీకు చెప్పాను కదా, 13 ఇంచెస్. ఇది కిస్తా పొడవు వస్తుంది. ఈ కిస్తా పొడవుకి ఒకసారి ఇలాగ స్క్వేర్ చేస్తూ ఇది మనం ఇలాగ క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే మనకి ఇక్కడ కిస్తా లూజ్ వస్తుంది. తర్వాత ఇది నడుము పోర్షన్ వస్తుంది. నడుము పోర్షన్కి మనం ఏం చేయాలంటే ఈ కిస్తా నుంచి ఇక్కడికి 5 ఇంచులు తీసుకోవాలి. ఒకసారి చూడండి, కిస్తా నుంచి ఇక్కడికి 5 ఇంచులు తీసుకొని 2 ఇంచులు డాట్స్ పెట్టాలి. 2 ఇంచులు డాట్స్ గురించి 5లో టిక్ పెట్టుకోవాలి. మనము సెంటర్ బిట్ 6లో ఉండాలి. 5 ఇంచులు ఇటు ఒకటి, ఇటు ఒకటి, అలాగా ఇది కూడా 5 ఇంచులో ఉండాలి. ఇది కూడా 5 ఇంచులే, ఇది కూడా 5 ఇంచులే, ఎవరికైనా సరే. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంతా ఇక్కడ ఉండిపోతుంది. 22కి వస్తుంది. ఇక్కడ 22 వరకు మనం 2 మీటర్ క్లాత్ ఫోల్డ్ చేస్తే 22 ఇంచెస్ వస్తుంది ఇటు సైడ్. అది అట్లానే విడిచిపెట్టాలి. ఈ 38 పొడవు తీసుకున్నాం కదా, ఈ కార్నర్లో మనం రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇదే ఆ సైడ్ భాగం వస్తుందన్నమాట. ఇదే మనం కటింగ్ చేయాలి. ఈ కట్ చేసిన తర్వాతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి. ఒకసారి గమనించండి, పొడవు అనేది 38, కిస్తా అనేది 13, ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడి నుంచి నడుము భాగం 5 ఇంచులు, 2 ఇంచులు నడుము దగ్గర డాట్స్ పట్టాలి, అది 2 ఇంచులు. తర్వాత పట్టీ కోసం మనము 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని పట్టీతో స్టిచ్చింగ్ చేసేటప్పుడు పట్టీ యాడ్ చేయాలి. ఇది పట్టీ కొరకు ఈ క్లాత్ ఒకసారి చూడండి, 3 కానీ 4 ఇంచులు తీసుకోవాలి. నడుము ఎంత ఉంటే దానికి డబల్ తీసుకోవాలి. మనము దాన్ని డబల్ తీసుకొని చూసారా ఒకసారి, ఎందుకంటే నడుము 40లో ఇది ఎంత చూడండి, 20, ఇది సగము 1 పార్ట్. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి. 40లో సేమ్ పార్ట్. ఇది కూడా 2 పీసులు, బ్యాక్ ఫ్రంట్. ఈ ఫ్యాంట్ ఎలా ఉంటుందో ఒకసారి స్టిచ్ చేశాక, మీకు స్టిచ్చింగ్ కూడా ఇప్పుడే చేస్తాము. స్టిచ్ చేశాక మీరు ఒకసారి గమనిస్తే న్యూ మోడల్ ఫ్యాంట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూస్తారు. ఇట్లు మీ తెలుగు ఫ్యాషన్ టెక్. ఒకసారి కటింగ్ చూద్దాం. ఎలాగైతే మనం ఆర్ట్ వేసుకున్నామో ఆ ప్రకారంగా కటింగ్ చేసుకుందాం. ఇది కిస్తా భాగం అండి. కిస్తా భాగం అయింది. ఈ క్రింద భాగం, ఇది పొడవు అయితే ఏది వస్తుందో
కిస్తా భాగం, ఇది పొడవు భాగం, ఈ రౌండ్ షేప్ చేసేయాలి. ఇదనేది మనకు ఫోల్డింగ్ ఉంటుంది. ఈ ఫోల్డింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇదొకటే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 పీసులతో సహా మనం ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే యూ షేప్ వస్తుంది. ఇదే కిస్తా. ఇదనేది మనం స్టిచ్ చేసేయాలి. ఇది ఒక్కటే స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ 5 ఇంచుల డాట్స్లు కుంచాం కదా, ఈ 5 ఇంచుల పొడవులో డాట్స్లు పెట్టాలి. ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ ఆల్రెడీ మనం మార్క్ చేసాము. ఒకసారి చూడండి. ఇది కూడా బ్యాక్. ఇది నడుం భాగం. ఇక్కడే మనకి ఈ పట్టి మనం అనేది యాడ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్లో చూద్దాం. ఫస్ట్ కిస్తా భాగం అనేది మనం కలిపేయాలి. కిస్తా భాగం అయితే అయింది. ఇప్పుడు డాట్స్ మనం పెట్టుకుందాం. 4 డాట్స్లో వస్తుంది. బ్యాక్ 2, ఫ్రంట్ 2. క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తూ ఈ 5 ఇంచుల్లో డాట్స్ మనం పట్టుకోవాలి. వన్ పార్ట్ డాట్స్ అయింది. ఈ పార్ట్ కూడా డాట్స్ వేసుకోవాలి. ఇది నడుము పార్ట్, 1 సైడ్ 2 డాట్స్లో. ఇది 1 సైడ్. తర్వాత క్రింద భాగం రౌండ్ షేప్ మనం తీసాం కదా, ఆ రౌండ్ షేప్ అనేది మనం అలాగా స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. రౌండ్ షేప్ అంతా మనం కుట్టాక లాస్ట్లో ఆ 2 సైడ్లు నడుము పట్టి తీసుకోవాలి. నడుము పట్టి కుట్టాకే ఆ బెల్ట్లో కట్టుకోవాలన్నమాట నడుముకి. అప్పుడు న్యూ మోడల్ ప్యాంట్ మనకి తయారవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇది నడుము భాగం.
దీన్ని ఇప్పుడు మనము క్లాత్ వన్ సైడ్ ఉంది, ఈ రౌండ్ ఉంది, ఇది నడుము పట్టి. మనం క్లాత్ ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సెంటర్ బిట్టు సెంటర్ నుంచి ఇటు ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుతాను అనమాట. కట్టుకోవటానికి బెల్ట్ కట్టుకోవటానికి ఎక్స్ట్రా ఉంచాలి. సెంటర్ పాయింట్ చూసి మనం పెట్టుకోవాలి. చూడండి ఇట్లా బెల్ట్. ఇప్పుడు ఇది ఫోల్డింగ్, మనకి ఫోల్డింగ్ వచ్చేసరికి ఇలాగై మడత వస్తే పైకి వచ్చేసరికి స్ట్రైట్గా ఉండాలి. కాబట్టి ఇలా పెట్టుకుంటే ఇది ఆపోజిట్లో పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ చూసి ఆపోజిట్లో పెట్టి చూడండి. ఇప్పుడు స్ట్రైట్లో వస్తుంది ఇది బెల్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇది ఇట్లా, ఇది ఇలా పట్టుకోవాలి. ఈ రెండు ఇలా పట్టుకుని ఇలా పెట్టుకోవాలి మనం. అప్పుడు ఇలా వస్తుంది. ఇది వన్ పార్ట్ బెల్ట్ అయింది. సెకండ్ బెల్ట్ డాట్స్కి సెంటర్కి ఇస్తా పార్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోవాలి మనం. చూడండి ఇది స్ట్రైట్ పైకి రావాలి. సెంటర్ బిట్కి సెంటర్ బిట్ మనం చూసుకోవాలి.
ఆపోజిట్లో ఇంకోలాగా. ఒకసారి ఈ రౌండ్ షేప్ ఇదన్నమాట లెగ్. ఫోటోలో చూడండి, దాని ప్రకారంగా కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై కూడా వేస్తాం, ఒకసారి చూడండి.